రాష్ట్రంలో 2-3 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వానలు పడ్డాయి. ఈదురుగాలుల తీవ్రత, ఉరుములు, మెరుపులతో వడగండ్ల వానలతో రైతులు నష్టపోతున్నారు. వచ్చే 2-3 రోజులు వడగండ్ల వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారి వర్షాలు పడుతున్నాయి. ఉదయం కాస్త ఎండ ఉంటుండగా సాయంత్రం వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. క్యుమిలోనింబస్ మేఘాలతో వానలు పడుతున్నాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. వచ్చే 3 రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగే అవకాశం ఉందన్నారు. ఆల్రెడీ మనకి టెంపరేచర్లు ఎక్కువగా ఉండటం వల్ల ఈ ప్రాంతంలో మాయిశ్చర్ విండ్స్ ల్యాండ్ మీదకి వచ్చినప్పుడు ఈవినింగ్, మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో ఈ క్యుమిలోనింబస్ మేఘాల తాకిడి ఉంటుంది. వీటి వల్ల ముఖ్యంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షాలు పడతాయి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో పాటు తేమ గాలులతో వర్షాలు కురుస్తున్నాయన్నారు వెదర్ ఆఫీసర్స్. రానున్న 2-3 రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందని అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. వర్షపాతం ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లోనూ కూడా మోడరేట్ రెయిన్, అంటే 7 సెంటీమీటర్ల లోపుగానే పడే అవకాశం ఉంది. అయితే ఆరెంజ్ అలర్ట్ ఎందుకోసం అంటే ఈ వడగళ్ల వాన ఎక్కడైతే పడుతుందో అక్కడ, ప్లస్ ఈదురుగాలుల వేగం కూడా అక్కడ, ఈ తీవ్రమైన క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడినప్పుడు ఈదురుగాలుల వేగం కూడా అకేషనల్గా 60 కిలోమీటర్ల వరకు కూడా చేరుకునే అవకాశం ఉంటుంది. ఆ రీత్యా 3 జిల్లాల్లో మనం ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కూడా ఇంచుమించు 30 నుంచి 40 కిలోమీటర్లు, 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు, మోడరేట్ రెయిన్ అక్కడక్కడ పడే అవకాశం. గాలి దిశ మారడంతో 3 నుంచి 6 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయన్నారు వెదర్ ఆఫీసర్స్. మరాఠ్వాడా ప్రాంతం నుంచి ఉత్తర, దక్షిణ, అంతర్గత కర్ణాటక వరకు కొనసాగుతున్న ద్రోణితో పాటు చక్రవాక ఆవర్తనంతో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఎప్పటికప్పుడు నౌకాస్ట్ బులెటిన్ ను రిలీజ్ చేస్తున్నామని, రైతులకు సూచనలు చేస్తున్నామని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. హైదరాబాద్లో ఈ రోజు, రేపు కూడా లైట్ టు మోడరేట్ రెయినే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందండి. మధ్యాహ్నం, సాయంత్రం సమయంలో ఇలా క్యుములోనింబస్ మేఘాల వల్ల కొద్దిపాటి జల్లులు అక్కడక్కడ పడే అవకాశం 3 జిల్లాల్లోనూ ఉంది. అయితే పెద్దగా తీవ్రమైన వర్షపాతానికి అవకాశం లేదు. మనకు ఆల్రెడీ టెంపరేచర్స్ డౌన్ అయి ఉన్నాయి. ఈ క్యుములోనింబస్ మేఘాలు బాగా ఏర్పడడానికి టెంపరేచర్ కూడా ఎక్కువ అవసరం. సో టెంపరేచర్లు తక్కువ ఉన్నాయి కాబట్టి మనకి మోస్ట్లీ లైట్ టు మోడరేట్ రెయినే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. వడగళ్ల వానలు, ఈదురుగాలుల తీవ్రత ఉండటంతో రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు వాతావరణ శాఖ అధికారులు. వర్షాలతో ఎండల తీవ్రత తగ్గుతుందని తెలిపారు.